ఓ ప్రియుడు ప్రియురాలి మధ్య ఉన్న వివాహేతర బంధం మరో వివాహితకు ప్రాణ సంకటంగా మారింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. సమయానికి ఆమె భర్త రావడంతో ప్రాణాలతో బయటపడింది. మరోవైపు ఆమెపై హత్యాయత్నం చేసిన ప్రియుడు ప్రియురాలు కటకటాలు లెక్కబెడుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువకుడు యువతి అమాయకుల్లా కనిపిస్తున్నారు కదా. కానీ వీరిద్దరూ అనకాపల్లి జిల్లాలో ఓ వివాహితను హత్య చేసేందుకు గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఆమెకు అప్పుడే భూమి మీద నూకలు చెల్లిపోలేదు. సమయానికి ఆమె భర్త రావడంతో ప్రాణాలతో బతికి బయటపడింది. వీరిద్దరి పేర్లు అన్నంపల్లి సరిత, శాంతిరాజ. అనకాపల్లి జిల్లా మునగపాక స్వస్థలం. అక్కడే సరిత భర్తతో కలిసి నివాసం ఉంటుంది. భర్త ఫార్మాసిటీలోకి ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ప్రియుడు శాంతిరాజ్ను ఇంటికి పిలిపించుకొని అతడితో వివాహేతర సంబంధం నడుపుతోంది. కొంతకాలంగా బాగానే సాగింది. కానీ వీరి ఇంటి పక్కన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్న ఓ వివాహిత వీరి బాగోతాన్ని గమనించింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్తకు చెబుతుంది అనే ఉద్దేశంతో అన్నం సరిత పెద్ద ప్లాన్ వేసింది. ప్రియుడు శాంతిరాజ్తో కలిసి ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. అనుకున్నదే తడవుగా ప్లాన్ అమలు చేసేందుకు ఇద్దరు నిర్ణయించారు. పక్కా ప్రణాళికతో తాడు, చున్ని, ఇనుపరాడుతో ఇంట్లోకి చొరబడి పక్కింటావిడను విచక్షణరహితంగా కొట్టారు. చున్ని గొంతుకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు, ఆమెను పక్కింట్లో పడేశారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త భార్య లేకపోవడంతో పక్కింట్లోకి వెళ్లి చూశారు. అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న భార్యను చూసి హతాశుడయ్యారు. ఈ క్రమంలోనే సరిత, శాంతిరాజ్ ఇద్దరూ పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పిల్లలుంటే వారిపైన కూడా దాడి చేసేవారని బాధితురాలు పేర్కొంది. చూశారా, చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నా తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే ఒకే ఒక్క కారణంతో వీరిద్దరూ వైల్డ్గా మారిపోయారు. సో ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.